హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రాజీ యువ వికాసం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు మేము ముందుకు తట్టదలుచుకున్నా. ఇందులో కొన్ని లిటిగేషన్స్ కూడా ఉన్నాయి. లిటిగేషన్ కూడా నేను కూడా ఫేస్ చేస్తా ఉన్నా. లిటిగేషన్ కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఏమేమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు కులంకుశంగా ఖచ్చితంగా అన్నీ వివరించి చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నేను ప్రతి ఒక్క కామెంట్ని చదివి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, ఏం లేదు, మీరు ఫస్ట్గా గూగుల్ క్రోమ్లో కనుక వెళ్ళగానే మీరు ఏదైతే OBMMS అని కొట్టగానే మీకు ఒక వెబ్సైట్ అనేది, ఒక పోర్టల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాతకి మీకు పైన SC కార్పొరేషన్, ST కార్పొరేషన్, BC కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అని వరుసగా 4 రకాలుగా మనకు ఆ కార్పొరేషన్కి సంబంధించి ఆ పేజీలు అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాతకి ఇమీడియట్లీ మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే, ST కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ST కమ్యూనిటీకి క్లిక్ చేయగానే మీకు ఆధార్ ప్రకారం, ఏదైతే ఆధార్ కార్డ్ ప్రకారం మీకు ఏదైతే మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ కనుక మీరు ఎంటర్ చేయగానే కింద ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అడగంగానే ఇమీడియట్లీ మీకు ఫుడ్ సెక్యూరిటీ అంటే రేషన్ కార్డ్ నెంబర్ మీకు కింద వచ్చేస్తుంది. ఆ రేషన్ కార్డులో ఏముంటుందంటే మీ పేరెంట్స్ కానీ ఎవరైనా అంతకుముందు ఎవరైనా ఈ యొక్క స్కీమ్ అంటే ITDA స్కీమ్ అని చెప్పి, లేదు ST కార్పొరేషన్లో కూడా వివిధ రకాల స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్ కనుక వాళ్ళు కనుక అప్లై చేసుకొని ఉన్నట్లయితే మాత్రం డస్ నాట్ ఎగ్జిట్ దిస్ ఆధార్ నెంబర్ అని చెప్పి రావడం జరుగుతుంది. లేదు, ఎవరు అప్లై చేయలేదు, మీరు ఫ్రెషర్స్గా మీ ఆ ఫ్యామిలీలో ఏదైతే మీరు ఆ రేషన్ కార్డు పరిధిలో ఉన్నారు కాబట్టి, ఆ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి కొత్తగా అప్లై చేసుకుంటే మాత్రం మీకు అవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. నేమ్ తర్వాతకి ఫాదర్ నేమ్ తర్వాతకి పాన్, ఆధార్, దాంతోపాటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అడుగుతుంది. ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ మీకు ఏదైతే కొత్త జిల్లాలో 33 జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ పెడితే బెటర్. దాని తర్వాతకి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా అడుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ ఇన్కమ్ పెడితే మీకు ఖచ్చితంగా మంచిది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక మండలం పరిధిలో ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కురివి మండలం, అంటే నాది కురివి మండలం కాబట్టి నాది వచ్చేసి బ్యాంక్ వచ్చేసి మహబూబాద్ డిస్టిక్లో ఉంటుంది. నాది బ్యాంక్ వచ్చేసి మహబూబాద్ డిస్టిక్లో ఉంటుంది. అంటే మహబూబాద్ డిస్టిక్ అండ్ మహబూబాద్ మండలంలో ఉంటుంది కాబట్టి అటువంటి మిస్టేక్ చేయకుండా మీరు ఏదైతే మండల పరిధిలో వస్తారో అదే మండలంలో కనుక బ్యాంకు తీసుకోగలిగితే మీకు రేపు ఫ్యూచర్లో ఏదున్నా ఆ లోన్ తీసుకున్నా కూడా వాళ్ళు మీ మండల పరిధిలోకి వస్తారు కాబట్టి మీకు లోన్ ఇస్తారు. ఒక 5 lakhs ఇస్తే మీకు 3 లక్షలు అనేది మాఫీ అవుతుంది. 2 లక్షలు మనం పే చేయాల్సి వస్తుంది ఇన్స్టాల్మెంట్లో. అదేవిధంగా అందులో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు యానిమల్ హస్బెండరీ అని, మిల్క్కి సంబంధించిన కొన్ని ఆధార్ జిరాక్స్ సెంటర్స్ కానీ, ఇలా రకరకాల యూనిట్స్ వచ్చేస్తుంది. మీరు ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. TGOBMMS అని కొట్టంగానే gov.in అలాంటి అవసరం లేదు. మీకు మామూలుగా కొట్టంగానే మీకు ఫస్ట్ సైటే ఓపెన్ అవుతుంది. దాంతోపాటు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో కొన్ని లిటిగేషన్ ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డ్ టైప్ చేసాం మనం. నేను మీకు స్క్రీన్ రికార్డులో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ మనం ఎంటర్ చేయగానే ఏం చూపిస్తుంది అంటే, ఆ ఆధార్ కార్డు కనుక రేషన్ కార్డుకి కనుక లింకు కాకపోతే, మళ్ళీ వినండి, ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో మీరు ఎంటర్ చేయగానే ఆధార్ కార్డ్ ప్రకారం పేరు ఎంటర్ చేస్తారు. ఇమీడియట్లీ కింద సెకండ్ కాలంలో కనుక మీ ఆధార్ కార్డు మీరు టైప్ చేయగానే మీకు అది డస్ నాట్ ఎగ్జిట్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఇమీడియట్లీ మీకు తీసుకోదు. అంటే మీరు ఫర్దర్ ప్రాసెస్కి ముందుకు వెళ్ళలేరు. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలంటే లైక్ దట్ దగ్గర ఉన్న ఏదైతే పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఉంటుందో పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీకు అన్ని ఫింగర్స్, ఏదైతే ఈ 4 ఫింగర్స్, ఈ 4 ఫింగర్స్, ఈ 2 థంబ్స్, ఇవన్నీ మీకు ఏదైతే దగ్గరున్న కొంచెం మధ్యలో డిస్టర్బ్ వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ యాడ్ చేస్తున్న వీడియోకి. ఏదైతే దగ్గరున్న పోస్ట్ ఆఫీస్ కనుక మీరు వెళ్ళినట్లయితే వాళ్ళు అప్డేట్ ఇస్తారు. అప్డేట్ అయిన తర్వాతకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అప్డేట్ అయిన తర్వాతకి మీకు ఇమీడియట్లీ మెసేజ్ వస్తుంది. మీ అప్డేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీకు వర్కింగ్ డేస్ అని కాదు, మినిమం ఒక 4-5 డేస్లో మీకు ఆధార్ అనేది అప్డేట్ అయిపోతుంది.
అప్డేట్ అయిన తర్వాత మీరు ఇమీడియట్లీ మీరు ఏదైతే రేషన్ కార్డులో మీరు సక్సెస్ఫుల్గా రేషన్ కార్డు ఆధార్ అప్డేట్ అనేది అయిపోతుంది కాబట్టి ఇమీడియట్లీ మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో చిన్న ఎర్రర్ ఇక్కడ ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ కనుక ఇటువంటి స్కీమ్ని అప్లై చేసినట్లయితే నువ్వు నీ ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే ఇమీడియట్లీ వారి యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2021లోనో 22లోనో లేకపోతే 19 అంటే ఎందుకు 19 అని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఇది ఇయర్ 25 అయినా కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా మనకు ఏప్రిల్ రాలేదు కాబట్టి ఈ 5 years వరకు ఎటువంటిది మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేయడానికి ఉండదు. సో కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి ఇందులో ఈ 5 సంవత్సరాల లోపు మళ్ళీ ఇంకో కొత్త అప్లికేషన్ మనం చేయడానికి ఉండదు, కొత్త బెనిఫిట్ మనం పొందడానికి ఉండదు. కాబట్టి ఒక 2020లో వాళ్ళు అప్లికేషన్ పెట్టారనుకో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మీకు వచ్చేస్తుంది అక్కడ. సో ఇందులో టూ లిటిగేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. మొదటిది ఆధార్ అప్డేట్ లేకపోతే మాత్రం తీసుకోదు, ఖచ్చితంగా మీరు ఆధార్ అప్డేట్ అనేది రేషన్ కార్డుకి లింకప్ చేసి చెప్పించాలి. ఆ రెండో ప్రాసెస్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరైనా కనుక ఆల్రెడీ ముందు చేసి అప్లై చేసి ఉన్నట్లయితే ఇటువంటి స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ దట్ ఇప్పుడు టీ ప్రైడ్ కానీ ట్రైకార్ కానీ చాలా స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్లో కనుక మీరు పెట్టినట్లయితే అంటే వారికి డబ్బులు వచ్చినా రాకపోయినా శాంక్షన్ అయినా అది సెకండరీ. సో మనకు కనుక వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసినట్లయితే డస్ నాట్ ఎగ్జిట్ దిస్ ఆధార్ సో అప్లికేషన్ నెంబర్ ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు పైన చూపిస్తూ ఉందని చెప్పి మనకు విజువల్గా అది మనకు చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మంచి స్కీమే, చెప్పాలంటే ఖచ్చితంగా మంచి స్కీమే. నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఇందులో మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారిని ముందు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోండి. మీకు చాలా మంచి స్కీమ్ ఇది, అప్లై చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అంతవరకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ ముందుకు వస్తా. జై హింద్, జై తెలంగాణ.